సన్బర్న్ ఈవెంట్ కు పర్మిషన్ లేదన్న సిపి మహంతి. బుక్ మై షో నోడల్ ఆఫీసర్ కి నోటీసులు ఇస్తామని వార్నింగ్. ప్రజాపాలన అమలుపై కమిషనర్ రొనాల్డ్ రాజ్ సమీక్ష. అధికారుల లీవ్స్ రద్దు, రేపు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. అప్పుల బాధతో సిటీలో ఓ కుటుంబం మిస్సింగ్. 20న ఇంట్లో లెటర్ పెట్టి అదృశ్యం, పోలీసుల దర్యాప్తు. హైదరాబాద్లో గ్రాండ్గా క్రిస్మస్ సెలబ్రేషన్లు. చర్చిల్లో సందడి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న నేతలు. న్యూ ఇయర్ వేడుకలు ఇల్లీగల్గా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మాదాపూర్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి. పర్మిషన్ లేకుండా సెలబ్రేషన్లను ఆర్గనైజ్ చేసేందుకు యత్నించిన సన్బర్న్ నిర్వాహకులపై కేసులు పెట్టామన్నారు. అలాగే టికెట్లను ఇల్లీగల్గా అమ్మకానికి పెట్టిన బుక్ మై షో నోడల్ ఆఫీసర్కు నోటీసులు ఇస్తామన్నారు. గతంలో వేడుకలు నిర్వహించిన సన్బర్న్ వేరు, ఇది వేరని తెలిపారు మాదాపూర్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి. ఆంగ్ల నూతన సంవత్సరం ఈవెంట్ చేసుకునే ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరికీ 16th డిసెంబర్ నాడు మీటింగ్ పెట్టి ఎలా అప్లై చేసుకోవాలి అనే విధానాన్ని అందరికీ వివరించాము. కొందరు ముఖ్యంగా సన్బర్గ్ వాళ్ళు ఈవెంట్ అప్లై చేసుకోకుండానే బుక్ మై షో ద్వారా వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు. సుమంత్ సన్బర్గ్ అతని మీద కేసు రిజిస్టర్ చేశాము. బుక్ మై షో అతని నోడల్ ఆఫీసర్ ప్లస్ ఎండి మీద వారికి కూడా నోటీసులు ఇస్తున్నాము. ఎవరైనా టికెటెడ్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే టికెట్స్ అమ్మాలి. ఒకవేళ అలా జరగనట్టయితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఆర్గనైజర్ మీద, ఈవెంట్ మేనేజర్ మీద, వాళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేస్తాము. పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ ప్లేసు, వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేసిన ఈవెంటు, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ వాటిని పరిశీలించి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము. మీ ద్వారా ఈవెంట్ ఆర్గనైజర్కి విజ్ఞప్తి చేయడమైనా పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే వాళ్ళు టికెట్లు అమ్మాలి, పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే ఆర్గనైజ్ చేయాలి. అదర్వైజ్ వాళ్ళు చేయడానికి వీల్లేదు. చేస్తే చట్టపరమైన చర్య తీసుకుంటాం. ఈవెంట్ ఆర్గనైజ్ పర్మిషన్ తీసుకోగానే టేక్ ఇట్ గ్రాంట్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కండక్ట్ చేయడానికి వీల్లేదు. చట్ట ప్రకారం మేము ఇచ్చిన రూల్స్ అండ్ కండిషన్స్నే వాళ్ళు పాటించాలి. ఆర్గనైజర్స్ వాళ్ళే ఓన్ సెక్యూరిటీ పెట్టి లోపల పార్టీ ఏ రకంగా జరుగుతుంది వాళ్ళే డ్రగ్ సప్లై చేయకుండా ఉండాలి. కస్టమర్స్ కూడా ఎవరైనా వాళ్ళు లోపలికి తెస్తే వాళ్ళే రెస్పాన్స్, చెకింగ్ బ్యాగ్స్ కానీ వాళ్ళని పర్సనల్ కానీ చెకింగ్ చేసి లోపలికి పంపాలి. ఈవెంట్ జరిగేంతసేపు కూడా అక్కడ సీసీ కెమెరాలు లేకుండా ఈవెంట్ జరగద్దు. సీసీ కెమెరాలు ఉండాలి. సీసీ కెమెరాలు పరిశీలనలో ఒక వ్యక్తిని పెట్టుకొని ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేది పూర్తిగా ఉండాలి. ముఖ్యంగా ఉమెన్స్కు కూడా ప్రొటెక్షన్ ఉండాలి. తాగిన తర్వాత మిస్బిహేవ్ అలాంటివి చేస్తే మిస్బిహేవ్ చేసిన వాళ్ళ పాటు ఆర్గనైజేషన్ కూడా యాక్షన్ తీసుకుంటాం. నూతన సంవత్సర వేడుకలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు హైదరాబాద్ పోలీసులు. వేడుకలకు అనుమతి తీసుకుని సన్బర్న్ షోపై కేసులు నమోదు చేశారు. ప్రతి ఒక్కరూ రూల్స్ను పాటించాలన్నారు. న్యూ ఇయర్ వేడుకలు, పోలీసుల ఆంక్షలపై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ ఈవెంట్స్ పైన జరిగేటువంటి ప్రతి ఈవెంట్ పైన కూడా సిటీ పోలీసుల ఫోకస్ ఉంది. ఇప్పటికే దీనిపైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ కండక్ట్ చేయడం జరిగింది ఉన్నతాధికారులతో, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా. ఎక్కడ కూడా డ్రగ్స్కి తావు లేకుండా, డ్రగ్స్ ఎవరు కూడా వినియోగించకుండా డ్రగ్స్ని నివారణ చర్య చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిపైన ఇప్పటికే సిటీ పోలీసులు అందరూ కూడా, అంటే ట్రై కమిషనరేట్లు ఇటు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటికే అప్రమత్తం కావడం జరిగింది. మరోవైపు సిటీలో జరిగేటువంటి మెయిన్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈవెంట్ ఆర్గనైజర్స్ వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి వచ్చి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా సంబంధిత లిమిట్స్లో వచ్చేటువంటి పోలీసులకి పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాలి. దాంతోపాటు అయితే ఆల్కహాలిక్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆల్కహాలిక్కి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్స్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ నుంచి పర్మిషన్స్, జరిగేటువంటి ఈవెంట్ అంతా కూడా వీడియోగ్రఫీ చేసి ఎప్పటికప్పుడు డేటానంతా కూడా డిజిటలైజ్ చేసి భద్రపరచాలనేటువంటి విషయాలను క్లియర్గా పెట్టుకోవాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా, అంటే ఒకవేళ పోలీసులు పర్మిషన్స్ ఇస్తే ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. మొన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం సన్బర్న్కి సంబంధించినటువంటి ఈవెంట్ పైన చాలా కథనాలు వస్తున్నాయి. దానిపైన ఆల్రెడీ పోలీసులు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సైబరాబాద్ సిపి
మహాంతి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అనుమతులు లేకుండా ఎవరైనా ఈవెంట్స్ నిర్వహిస్తే లేదంటే బుక్ మై షోలో కావచ్చు, వేరే టికెట్ సేల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎవరైనా క్రయ విక్రయాలు జరిపితే అనుమతులు లేవని తెలిస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాలు చెప్పారు. ఇవి ఆల్రెడీ మీడియాతో కూడా ఆయన ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఎక్కడ కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకున్నా కూడా సంబంధిత పోలీసులకు ఖచ్చితంగా సమాచారం చేరవేయాలి. ఇంత డిజేబుల్ వరకే ఆడియో డీజే సౌండ్ ఉండాలనేటువంటి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి కాబట్టి వాటికి అనుగుణంగానే పోలీసుల అనుమతులకు లోబడే ఈ ఈవెంట్ అంతా కూడా ఆర్గనైజ్ చేసుకోవాలనేటువంటి విషయాలపైన కూడా ఇప్పటికే పోలీసులంతా కూడా చెప్తున్నారు. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ అంశంలో కూడా గత ఈవెంట్స్ను దృష్టిలో పెట్టుకొని గత ఈవెంట్స్లో జరిగినటువంటి గొడవలు కావచ్చు, అదేవిధంగా జరిగినటువంటి వివిధ రకాల విన్యాసాలకు సంబంధించి కూడా వాటికి ఏవి కూడా తావు లేకుండా ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పైన పోకిరీలు ఏ రకమైనటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని చెప్పారు. స్పెషల్గా డీడీ టీమ్స్ను 10ల సంఖ్యలో డీడీ టీమ్స్కి ఇప్పటికే పూర్తి స్థాయిలో రివ్యూని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ డీడీ టీమ్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయాలపైన, దాంతోపాటు పబ్స్కి సంబంధించి కూడా ఇప్పటికే 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి పబ్ ఆర్గనైజర్తో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ 0% కూడా ఉండకుండా చర్యలు తీసుకోవాలనేటువంటి విషయం పైన ఇప్పటికే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, వార్నింగ్స్ ఇచ్చామనేటువంటి విషయాన్ని ఆయా పోలీస్ కమిషనరేట్ల పోలీసులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇకపై ఒకవేళ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టు తెలిసినా సర్ప్రైజ్లు ఉంటాయి, సర్ప్రైజ్ రైడ్లు ఉంటాయి. ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా వాటిపైన చర్యలు ఉంటాయి అనేటువంటి విషయాలను పోలీసులు కూడా చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో మాత్రం బిఫోర్ ఆఫ్టర్ లాగా ఈసారి జరగబోయేటువంటి న్యూ ఇయర్ వేడుకలు ఆ రకంగా ఉంటాయనేది మాత్రం ఇప్పటికే స్పష్టమైపోతుంది. మరి చూడాలి ఏ రకమైనటువంటి సెలబ్రేషన్స్, అంటే ఎంతమంది సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, ఎన్నెన్ని ఈవెంట్లకు పర్మిషన్స్ పోలీసులు ఇస్తున్నారు, నిజంగా పోలీసులు పర్మిషన్స్ ఇస్తే ఆ పర్మిషన్స్కి లోబడే ఈవెంట్ ఆర్గనైజర్స్ అంతా కూడా నడుచుకున్నారా లేదా అనేటువంటి విషయాలపైన కూడా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నారు పోలీసులు, ఒక ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్కి కస్టమర్ వచ్చినా క్లయింట్ వచ్చినా అతని పూర్తి బాధ్యత ఏ రకంగానైతే ఇంటి నుంచి పబ్కి వస్తాడో లేదంటే ఏర్పాటు చేసినటువంటి పార్టీకి వస్తాడో ఏడెక్కడైతే వస్తాడో అదే రకంగా మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు పూర్తి బాధ్యత ఆ నిర్వాహకుడిదే అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా పోలీసులంతా కూడా చెప్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే పోలీస్ టీమ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం కావడం జరిగింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి మాత్రం గట్టి బందోబస్తుని అయితే సిటీ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాల్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, హైదరాబాద్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదటిసారి కలిశారు చిరంజీవి. కాసేపు చిరంజీవితో ముచ్చటించారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జీహెచ్ఎంసీలో వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు కమిషనర్ రొనాల్డ్ రాస్. ఇప్పటికే గ్రేటర్లోని అధికారుల సెలవులను రద్దు చేసిన రొనాల్డ్ రాస్ రేపు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్లో ప్రజాపాలన అమలు చేయాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీదేనన్నారు కమిషనర్ రొనాల్డ్ రాస్. సిటీలోని 30 సర్కిళ్లకు గాను 30 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించామన్నారు. సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజాపాలన ఇంప్లిమెంటేషన్పై సమీక్ష సమావేశం అధికారులతో నిర్వహించారు. ప్రజాపాలన అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మాజీ ప్రధాని దివంగత వాజ్పేయి నీతి, నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేశారని చెప్పారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. నైతిక విలువలు కట్టుబడిన వ్యక్తిని కొనియాడారు. ఇవాళ వాజ్పేయి జయంతి సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల కోసం ఇండ్లు కట్టించారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి సడక్ యోజనను అమలు చేశారని చెప్పారు కిషన్ రెడ్డి. పాకిస్తాన్తో ఫ్రెండ్లీగా ఉంటూ ఆ దేశానికి బస్సులో వెళ్లారని వివరించారు. వాజ్పేయి అడుగుజాడల్లో మోడీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని చెప్పారు కిషన్ రెడ్డి. కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజా సింగ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదిన ఉత్సవాలను ఈరోజు దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నిర్వహిస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా గుడ్ గవర్నెన్స్ డే కింద
సుశాసన్ దివస్ పేరు మీద ఈరోజు పాటిస్తూ ఉన్నాము. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ నాయకుడుగా, ఒక కార్యకర్తగా, కేంద్ర ప్రభుత్వంలో 77లో విదేశాంగ మంత్రిగా, తర్వాత దేశ ప్రధానమంత్రిగా అద్భుతమైనటువంటి సేవలు ఈ దేశానికి ఇవ్వడం జరిగింది. తన రాజకీయ జీవితంలో ఏ రకమైనటువంటి నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకే ఈరోజు సుశాసన్ దివస్ పేరు మీద భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము పాటిస్తూ ఉన్నాం. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో మెజార్టీ లేకున్నప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక్క ఓటు భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకు తక్కువ ఉన్నప్పటికీ మరి ఏమాత్రం వెనుకంజ వేయకుండా నైతిక విలువలకు కట్టుబడి ఒక్క పార్లమెంట్ సభ్యుడు తక్కువ ఉన్నాడన్న కారణంగా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తి, ఆదర్శమైనటువంటి రాజకీయ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మనం హైదరాబాద్లో కానీ చూస్తున్న అనేక ప్రాంతాల్లో ఏవైతే వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన అటల్ బిహారీ ప్రవేశపెట్టినటువంటి పేద ప్రజల హౌసింగ్ స్కీమ్ ఉన్నాయో ఇప్పటి కూడా అవే ఇండ్లు మనకు ఎక్కువ శాతం కనిపిస్తాయి. కోట్లాది ఇండ్లు నిర్మాణం చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఏదైతే నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి గ్రామాలు ఏవైతున్నాయో ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద ఆ కుగ్రామాలకు రోడ్ల నిర్మాణం చేసినటువంటి ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి. దేశ ఆర్థిక ప్రగతిలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకమైందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. విదేశాల్లో ఉంటూ దేశంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ మ్యారియట్ హోటల్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ ఎన్ఆర్ఐ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐలు సైతం పాల్గొన్నారని గుర్తు చేశారు ఎమ్మెల్యేలు. Thank you, Anna. Thank you, Anna. Thank you so much. Thank you so much. Okay, let's first start with the Jyoti Project. డబ్బున్నోడే రాజకీయ నాయకుడు ఉంటారు, డబ్బున్నోళ్ళే ప్రొడ్యూసర్ అవుతారు, డబ్బున్నోళ్ళే డైరెక్టర్ అవుతారు, డబ్బున్నోళ్ళే ఉదయమన్ గారు చెప్పినట్టు సినిమా హీరోలు అవుతారు, సినిమా హీరోయిన్ అవుతారు. కానీ అది ఈవెంట్ చూస్తుంటే మన నరేంద్ర నేడే కొంచెం నాకు కొంచెం ఫీలింగ్ ఎక్కువ. మా కరీంనగర్ వాళ్ళు అందరూ కూడా, మా మల్లన్న కానీ నవీన్ అన్న కానీ మా నరేంద్ర కానీ కరీంనగర్ వాళ్ళు ఉన్నారు. మా అక్క కూడా దానికి మా నరేంద్ర అంటే మా విశ్వేశ్వర నేను మర్చిపోతాను. మరి నరేంద్రకి ఎక్స్ట్రా శిశుమంత స్టూడెంట్, నేను కూడా శిశుమంత స్టూడెంట్ అన్న, నేను కూడా. అందుకే శిశుమంత స్టూడెంట్ కాబట్టి ఎంత దూరం పోయి ఎంత దూరం వచ్చాడో మళ్ళీ ఎంత దూరం పోయిందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దానికి భిన్నంగా కింది క్షేత్రస్థాయిలో కష్టపడి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా అన్నిటికీ తట్టుకొని మేము పైకి వచ్చినాం. ఒక యూట్యూబ్ ఛానల్, ఇప్పుడు ఛానల్స్ ప్రపంచంలో అందరి మన్నలు పొందునటువంటి యోయో ఛానల్ పెట్టి కూడా ఇలా మనం ప్రజల ఆధారంగా పొందుతున్నామో మనం ఇలా వాటి మల్లారెడ్డి కానీ నవీన్ రెడ్డి కానీ వాళ్ళంతా చూస్తే మనకు తెలుస్తూ ఉండాలి. ఎంతో మంది ఎన్ఆర్ఐస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. అట్లనే మా అత్తమ్మ వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. అదే ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా తప్పకుండా చేస్తా. ఇంకా చాలా కొన్ని చోట్ల ఇంకా వెనుకబడి ఉన్నాయి కొన్ని ప్రాంతాలు, వాటన్నిటిని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము తప్పకుండా మంచిగా చేస్తాం. అట్లనే ఎడ్యుకేషన్, హెల్త్ ఇవి చాలా ఇంపార్టెంట్, వీటిపైన ఫోకస్ చేస్తాం. మరి ఎన్ఆర్ఐస్ని తక్కువ అంచనా వేయద్దు. ఎన్ఆర్ఐస్ తలుచుకుంటే ఏమైనా చేస్తారు, అవునా? మరి నేను వచ్చి నెల రోజులే అయింది, అంటే మా అత్త 6 నెలల నుంచి కష్టపడుతుండ్రు. నేను అక్టోబర్ 26కి రావడం జరిగింది.
మరి అట్లనే ప్రజలందరూ గెలిపి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేయాలని కేటీఆర్ చెప్పారన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ చేసిన బీఆర్ఎస్ ఇవాళ చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంట్పై రివ్యూ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది, కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. కాన్స్టిట్యూన్సీ మొదలెట్టారు, నన్ను అభ్యర్థిగా చెప్తూ నువ్వేం పని చేసుకో అని చెప్పడము, అందరితో రివ్యూ చేసి ఈ రాబోయే 10-15 రోజులు కార్యాచరణ ఏంటో డిస్కస్ చేసాం. అన్ని మండల్ వైజ్ రివ్యూ చేయాలి, మండల్ వైజ్ కలవాలి, అన్ని రివ్యూ చేసుకుంటూ రాబోయే 15 రోజులు ఏమేం చేయాలని చెప్పి మేము డిసైడ్ చేసుకోవడం జరిగింది. జనవరి 3 నుండి మొదలెడతాం తిరగడము. సో అట్లా ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీస్ రాబోయే రోజులు ఏమేం చేయాలో డిస్కస్ చేస్తారు. అందరు అభ్యర్థుల గురించి డిస్కస్ చేసి ఫైనల్గా కార్యాచరణ ఏదో చెప్పాలని డిసైడ్ చేశాం. అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం. మా నెరేటివ్ ఒకటే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం బాగోలు గురించి. ఇంత 9 సంవత్సరాల అద్భుతాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికంగా భారతదేశంలో చేసిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడము, ఆ శ్వేతపత్రంలో ఏమేం చేయడం జరిగిందో అవన్నీ చెప్పడము, అందరు చూస్తున్నారు కదా. చెప్పడం ఒక వంతు, చేసి చూపెట్టింది ఒక వంతు. సో మేము చేసింది చెప్తాం, వాళ్ళు చేయబోయేది చెప్తారు. ఎన్నాళ్ళు చేసినా వాళ్ళు ఏవైతే గ్యారంటీలు ఇచ్చినారో ఒక 6 గ్యారంటీల గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారంటీలు 412 గ్యారంటీలు ఉన్నాయి. ఎన్ని అమలు చేస్తారు, మేము అమలు చేయని ఎన్ని అమలు చేసేబోయే ప్రయత్నంలో అన్ని కార్యాచరణ కాలేదన్నదే 3-4 అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తున్నాం. సో 412 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుందని అందరం చూద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన అంశాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తే బాగుండేది. ఏమి చేయలేదని చెప్పడం తప్పది. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరికీ తెలుస్తుంది. చాలామంది అదే అంటున్నారు. నిజంగా చాలా వ్యత్యాసం ఉంటే వాళ్లకు మనకు ఓటింగ్ పర్సంటేజ్లో ఏం మాట్లాడి నడిచేది. ఇవాళ ఓటింగ్ పర్సంటేజ్లో 1.85% డిఫరెన్స్లో మేము ఓడిపోయాం. సరే, వాళ్ళ అదృష్టం వాళ్ళు గెలిచారు. మేము దానికి ఎన్నడూ ఏం కామెంట్ చేయలే. కానీ వాళ్ళు వేలెత్తి చూపెట్టడం, అసెంబ్లీలో పదే అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఆరోపణలు చేయడం తప్పని చెప్పి నిన్న కేటీఆర్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేయడం చాలా పర్ఫెక్ట్ ఉంది. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరూ ఆలోచిస్తారు ఏం చేసినాం, ఏం చేయబోతున్నాం అన్నది. సనత్ నగర్లోని మెథడిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సన్మార్గంలో నడవాలనే యేసుక్రీస్తు సూక్తులను పాటించాలన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్. మరి యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా 2000 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి యేసు ప్రభు మరి ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి దేవుడిగా మరి మనల్ని అందరినీ దీవించడానికి, సన్మార్గంలో నడిపించడానికి, ఒక మంచి మార్గంలో ముందుకెళ్లాలనేటువంటి సంకల్పాన్ని వారు చెప్పడం జరిగింది. ఈ రోజు మన దగ్గర ప్రతి చర్చిలో కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం నుండే ఎక్కడ చూసినా కానీ చర్చిలో బ్రహ్మాండమైనటువంటి అలంకరణ, లైటింగ్తోని బ్రహ్మాండంగా చర్చిలన్నీ కిటకిటలాడుతున్నటువంటి సందర్భం. కానీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. అంటే డిసెంబర్ మాసం అంతా మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. అదందరికీ మన గర్వకారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఉదయం నుంచే చాలా చర్చెస్లో మరి బ్రహ్మాండంగా సెలబ్రేషన్ జరుగుతున్నటువంటి శుభతరుణంలో ఈరోజు ఈ మెథడిస్ట్ చర్చ్లో మరి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా సెలబ్రేషన్ జరుపుకోవడం, మీ అందరికీ ఆ యేసు ప్రభు దీవెనలు ఉండాలి, మరి మీ ద్వారా నాకు కూడా ఉండాలని కోరుకుంటూ తప్పకుండా ప్రజలందరూ సంతోషంగా ఉండి ఈరోజు దేవుని బిడ్డలుగా మనం సమాజం పట్ల, సమాజానికి ఒకవైపున కుటుంబం, రెండో వైపున సమాజానికి కూడా మనం ఎల్లవేళలా సేవలు అందించుకుంటూ ముందుకెళ్లవలసినటువంటి అవసరం. హైదరాబాద్ సిటీలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. యాబిట్స్ చాపెల్ రోడ్లోని సెంటినరీ మెథడిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. యేసుక్రీస్తు జన్మదిన వేడుకల సందర్భంగా పాస్టర్లు, బిషప్లు క్రీస్తు సందేశాన్ని వినిపించారు. ప్రభువు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు ఎమ్మెల్సీ కవిత.
మన కోసం పనిచేస్తాడనేటటువంటి ఒక మంచి మెసేజ్ ఇచ్చి ఒక భరోసాని ఇచ్చేటటువంటి మంచి సందర్భం. అందరి మనసుల్లో హృదయాల్లో సంతోషాన్ని నింపేటటువంటి సందర్భం. ఆ సంతోషాన్ని మనం కేవలం క్రిస్మస్ రోజే కాకుండా సంవత్సరం పొడుగునా నింపుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆ సంతోషాన్ని పంచాలి. అదేవిధంగా కష్టాలు ఎదురైనప్పుడు తప్పకుండా మంచి రోజులు వస్తాయనేటటువంటి విశ్వాసం ఉంచుకోవాలి. ఇదే దేవుడికి యేసు ప్రభువుకి గుడ్ ఫ్రైడే వచ్చిన తర్వాత 3 రోజుల్లో మళ్ళీ ఈస్టర్ వస్తుంది, మళ్ళీ విశ్వాసం వస్తుంది. సో డెఫినెట్గా కష్టం ఉంటే వెలుతురు ఉంటుంది, చీకటి ఉంటే వెలుతురు ఉంటుంది అనే విశ్వాసాన్ని ప్రజలందరూ. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మనుస్మృతిని దహనం చేశారు. అణగారిన వర్గాలు వివక్షకు గురి కావడానికి నిరసనగా ప్రతి ఏటా డిసెంబర్ 25న మనుస్మృతి దహన్ దివస్ ను నిర్వహిస్తున్నామన్నారు చెరుకు రామచందర్. ఈరోజు లోయ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మనధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది. మరి ఎందుకంటే పూర్వకాలంలో మనధర్మ శాస్త్రాన్ని మరి శూద్రులు, అతిశూద్రులు, అస్పృశ్యులు, నిమ్నజాతి కులాలకు చెందిన వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రెడ్లు, దొరలు అందరూ కూడా శూద్ర కులానికి చెందిన వారే. వీళ్ళందరూ కూడా మరి మనధర్మ శాస్త్రాన్ని చదివితే మరి నాలుకలు నరకాలని చెప్పేసి మరి మనధర్మ శాస్త్రాన్ని వింటే మరి చెవులో సీసం కరిగించి పొయ్యాలని చెప్పేసి చెప్పినటువంటి ధర్మము మనధర్మ శాస్త్రాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఎందుకంటే మరి మనధర్మ శాస్త్రాన్ని మరి చదివితే గాన మరి ఆ మనధర్మ శాస్త్రంలో ఏముంది, మనస్మృతి మనువు ఏం చెప్పిండు అనే అంశాలు తెలుసుకొని వీళ్ళు మాకు ఎదురు తిరుగుతారనే ఉద్దేశంతోనే ఆనాటి బ్రాహ్మణిజము మరి మనధర్మ శాస్త్రాన్ని మరి చదవకుండా వినకుండా చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మహా పోరాటంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి చెరువులో నీళ్లు తాగకుండా నిమ్నజాతి కులాలకు మరి విద్యకు, బడికి, గుడికి దూరంగా ఉంచబడ్డటువంటి ఈ అగ్రకుల మనువాదులు మరి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మహా పోరాటం చేయడం జరిగినది. 1927 డిసెంబర్ 25వ తారీఖు రోజు పోరాటం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి మనుస్మృతి దహనాన్ని మరి 10,000 మందిలో మరి ఏదైతే మనుగ్రంథం ఉందో, మనుస్మృతి గ్రంథం ఉందో దానిని అందరి యొక్క ఆదేశాల మేరకు ఒక ప్రకటన చేసి మరి అందరి సమక్షంలో మరి మనుస్మృతి గ్రంథాన్ని, మనధర్మ శాస్త్రాన్ని. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కుటుంబం అదృశ్యమైంది. సలీం నగర్లో నివాసముంటున్న వరాహమూర్తి, దుర్గా దంపతులకు 4 పిల్లలున్నారు. 3 ఆడపిల్లలకు పెళ్లిళ్లు కాగా కొడుకు సత్యభైరవ తండ్రితో కలిసి జ్యువెలరీ షాప్లో పనిచేస్తున్నారు. సుమారు 50 లక్షల వరకు అప్పులు చేయడంతో వడ్డీలు కడుతూ వచ్చారు. అప్పులు మరింత ఎక్కువ అవడంతో ప్రత్యామ్నాయం లేదని, ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నామంటూ లెటర్ రాసి అదృశ్యమయ్యారు కుటుంబ సభ్యులు. విషయం తెలుసుకున్న కూతురు చాముండేశ్వరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో ఫోన్లు, మొబైల్స్ అందుబాటులో లేనప్పుడు సమాచారం చేరవేయడానికి జనాలు ఎక్కువ పోస్టాఫీస్ సేవలపై ఆధారపడేవారు. ఉత్తరాలతోనే కమ్యూనికేషన్ చేసేవారు. కానీ క్రమంగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉత్తరాలు తగ్గిపోయాయి. దీంతో పోస్టాఫీస్ ఆదరణ తగ్గిపోయింది. దీంతో ఇటీవల కాలంలో పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు పలు మార్పులు చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు క్లిక్ అండ్ బుక్ సర్వీస్ పేరుతో పార్సిళ్ల సర్వీస్ను స్పీడ్ చేసింది. ప్రైవేటు కొరియర్లతో పోటీ పడేందుకు పోస్టాఫీస్ సిద్ధమైంది. క్లిక్ అండ్ బుక్ అనే పేరుతో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ లో కొత్తగా ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. క్లిక్ అండ్ బుక్ సర్వీస్ ద్వారా కస్టమర్లు స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ లెటర్లు, పార్సెల్లను ఇంట్లో కూర్చొని బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ప్రస్తుతం ఈ సేవలు హైదరాబాద్ లోని 107 పిన్ కోడ్లలో అందుబాటులోకి వచ్చాయి. పోస్టల్ డిపార్ట్మెంట్ లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకొని కస్టమర్ ఫ్రెండ్లీగా హైటెక్ సర్వీసులను అందించడానికి ప్రయత్నం చేస్తోంది. క్లిక్ అండ్ బుక్ సర్వీస్ దేశంలో మొదటగా ఉత్తరప్రదేశ్ లో ఈ సేవలను తీసుకువచ్చింది. ఇక ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ కొరియర్ సర్వీస్ తో వినియోగదారులు 5 కిలోల వరకు కొరియర్ చేయవచ్చు. కొరియర్ సేవల కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ సైట్ లో రిజిస్టర్ కావాలన్నారు అధికారులు.
ఈ సర్వీస్ను వినియోగించుకోవాల్సిన వాళ్ళు ఎవరి దగ్గరైనా పార్సల్ కానీ లెటర్ కానీ ఉండినట్లయితే వాళ్ళు మా వెబ్సైట్లో ముందు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ రిజిస్టర్డ్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో ఒక పార్సల్ కానివ్వండి, ఒక లెటర్ కానివ్వండి పంపించాలనుకున్నప్పుడు ఆ రిజిస్టర్డ్ యాజ్ యూ యాప్ కింద వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నట్లయితే ఆ రిక్వెస్ట్ ప్రకారము పోస్ట్ ఆఫీస్ నుంచే ఒక పోస్ట్ మ్యాన్ కానీ లేకుంటే స్పెషల్ ఎంప్లాయీ ఎవరైనా కానీ వెళ్ళి లేకపోతే అవుట్సోర్స్డ్ అయినా కానీ వెళ్ళి అక్కడి నుంచి పికప్ చేసుకుంటారు. అయితే ఇది బుక్ చేసుకునేటప్పుడు మాత్రము కస్టమరే తన వాల్యూను డిక్లేర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. క్లిక్ అండ్ బుక్ సర్వీస్ లో భాగంగా ఒకేసారి 5 లెటర్లను పంపించే అవకాశం ఉంది. వీటి కోసం 500 రూపాయల వరకు బుకింగ్ ఛార్జీలు చెల్లిస్తే పార్సెల్స్ పోస్టుల్ని ఫ్రీగా పికప్ చేసుకుంటారు పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బంది. ఇక బుకింగ్ ఛార్జీలు 500 రూపాయల కంటే తక్కువగా ఉంటే పికప్ ఛార్జీలు 50 రూపాయల వరకు వసూలు చేస్తామంటున్నారు పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు. ఇప్పుడు ప్రస్తుతము ఇది 107 లొకేషన్స్లో ఇది అందుబాటులో ఉంది. డెస్టినేషన్స్ మాత్రం దీనికి ఏం సంఖ్య లేదు, అన్నిటికీ డెలివరీ అవుతుంది, చేసుకోవచ్చు. ఉంది ఇప్పుడు 107లో కొన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఉంది. ఇది చాలా మంచి స్పందన వస్తుంది, ఇప్పుడే బిగిన్ అయింది ఇది. సో వేరే సెంటర్స్లో మేము చూస్తున్నాం, కర్ణాటకలో అయితే దీనికి విశేషంగా స్పందన ఉంది, ఢిల్లీలో కూడా మంచి స్పందన ఉంది, బాగా ఉంది, చాలా బాగా వస్తుంది. దీంట్లో మీకు ట్రాకింగ్లో కూడా మీకు ఎస్ఎంఎస్లు వస్తాయన్నమాట. బుకింగ్ స్టేజ్లో ఒకటి, ప్రీ డెలివరీ ఒకటి, పోస్ట్ డెలివరీ ఒకటి. అంటే ప్యాకింగ్ ఫెసిలిటీ కావాలనుకుంటే మాత్రం పోస్ట్ మ్యాన్ ద్వారానే చేయించుకోవచ్చును. అది తీసుకొని వచ్చి మా దగ్గర పార్సల్ ప్యాకేజింగ్ యూనిట్స్ అనేటివి 32 ప్లేసుల్లో మనకు స్టేట్లో ఉన్నాయి. ఆ ఆఫీస్లో తీసుకొని వచ్చి వీళ్ళు ప్యాకింగ్ కూడా చేస్తారు. ఈ కాని చోట్ల మాత్రము పార్టీనే చేసుకోవాల్సి. ఇక క్లిక్ అండ్ బుక్ సర్వీస్ తో పోస్టల్ సేవలు ఊపందుకుంటాయంటున్నారు అధికారులు.